బంగారు లోయ మూడవ భాగం. బంగారు విగ్రహం కళ్ళబడగానే రాజు ఉద్యోగులు సౌందర్యవంతులుగా మారిపోయారు. అప్పుడు వినోదుడు రాజుతో, తాము ఉద్యోగులు కూడా క్షణాల మీద ఎంత చూడు చక్కని వాళ్ళయ్యారు, ఆశ్చర్యం అన్నాడు. రాజు వాళ్ళ కేసి గుచ్చి చూస్తూ, ప్రాణం రాగానే అందాల రాశిని పెళ్లాడబోయేది నేను, వీళ్ళు అందగాళ్ళలా కనబడాలని చూడడం వృధాశ్రమ అన్నాడు. అలాగే పెళ్లాడింది చండమార్తాండ మహారాజా అన్నాడు వినోదుడు చిన్నగా నవ్వుతూ. ఎంత అమాయకుడివిరా నువ్వు, ఆ విగ్రహానికి ప్రాణం ఎందుకు వస్తుందనుకున్నావు? నేను వివాహం ఆడేందుకే కదా అన్నాడు రాజు. నా అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను మహారాజా అన్నాడు వినోదుడు. రాజు పెద్దగా నవ్వి, మరి సిగ్గుపడికేం చేస్తావు? కొన్ని నిగూఢ విషయాలు ఎంతో తెలివిమంతుడైన నాబోటి రాజుకే అవగతం కాగలవు అన్నాడు. మీరంత తెలివి గల వాళ్ళు కాదేమో అన్న అనుమానం కలుగుతున్నది మహారాజా అన్నాడు వినోదుడు. తెలివి గలవాడిని కాదా, ఏమన్నావు నువ్వు అంటూ రాజు మీసం మెలివేశాడు. వినోదుడు కొంచెం సేపు మౌనంగా ఉండి, మహారాజా, మీరు మీ ఉద్యోగులు కూడా ఆ విగ్రహం అందచందాలు చూసి అద్భుతపడుతున్నప్పుడు నిజంగానే సౌందర్యవంతులుగా కనిపించారు. కానీ మీరు అహం కొద్దీ ప్రాణం రాగానే ఆ విగ్రహకాంతను వివాహం ఆడతానన్న క్షణంలో తిరిగి పూర్వం అంత అనాకారిగా మారిపోయారు, మీ ఉద్యోగులతో సహా అన్నాడు. ఎంత పొగరు, నన్ను అనాకారి అంటావా అంటూ రాజు గుప్పెట్లు బిగించాడు కోపంగా. మేము అనాకారి వాళ్ళమ్మా అంటూ హూంకరించారు మహాజ్ఞానులు పట్టరాని ఆగ్రహంతో. వాళ్ళందరూ తిరిగి వినోదుని పట్టుకునేందుకు ముందుకు దూకారు. అయితే వినోదుడు వాళ్లకు దొరకకుండా బండరాళ్ళ మీద నుంచి ఎగిరి దూకుతూ జలపాతం కేసి పరిగెత్తసాగాడు. రాజు ఆయన ఉద్యోగులు ఇద్దరిద్దరుగా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని బండరాళ్ళ మీద నుంచి గెంతుతూ వినోదుడి వెంట పడ్డారు. అయితే వాళ్లకు ఇలాంటి దేహశ్రమ అలవాటు లేదు కనుక కొద్దిసేపట్లోనే అలసిపోయి రాళ్ల మీద నుంచి జారి కింద పడి శరీరాలు హోనం చేసుకున్నారు. ఈ లోపల వినోదుడు జలపాతం ముందుకు పోయి నిలబడ్డాడు. రాజు పెద్దగా రొప్పుతూ, ఒరే కుర్రకుంక, ఈ జలపాతంలో ప్రవేశించకు, చాలా ప్రమాదం అని కేక వేశాడు. ఓయ్ చండమార్తాండ రాజా, ఈ జలపాతం, దాని చాటున ఉన్న గుహ, అది దాటిపోటే వచ్చే ప్రదేశం ఎంత ప్రమాదకరమైనదో తెలియదు, కానీ వాటన్నిటికన్నా నీ రాజ్యంలో ఉండడం మహాప్రమాదం అంటూ వినోదుడు జలపాతం కేసి ఒక్కొక్క అడుగు వేయసాగాడు. రాజు మహాజ్ఞానులు నిశ్శేషులై అతడి కేసి చూడసాగారు. వినోదుడు జలపాతం ప్రవేశించబోతూ పెద్ద గొంతుతో, నేను ఈ జలపాతం దాటి అవతల వైపుకు పోబోతున్నాను అన్నాడు. రాజు రెండు చేతులు పైకెత్తి ఊపుతూ, ఒరే, ఆ జలపాతం దాటిపోయిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు, జాగ్రత్త అంటూ కేక పెట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం ఇష్టం లేకో లేక తిరిగి వచ్చే శక్తి లేకో అలా జరిగి ఉంటుంది, కానీ నేను మాత్రం ఆ బంగారు విగ్రహానికి ప్రాణం వచ్చే రహస్యం తెలుసుకొని తిరిగి వస్తాను మహారాజా. అప్పటి వరకు ఆ విగ్రహ రక్షణ బాధ్యత తమ్మది అన్నాడు. వినోదుడు అన్న ఈ మాటలు అక్కడ కొండగుహల్లో చుట్టూ ఉన్న అరణ్యంలో ప్రతిధ్వనించాయి. రాజు నివ్వెరపాటుతో శిలాప్రతిమలా నిలబడిపోయాడు. తర్వాత అతడు అప్పుడే స్పృహలోకి వచ్చిన వాళ్ళ చేయి పైకెత్తి, ఒరే, నువ్వేమి దిగులు పెట్టుకోకు, ఆ బంగారు విగ్రహాన్ని పంచదార లడ్డు కన్నా కాదు పంచదార లడ్డు గుండిక కన్నా ఎక్కువ జాగ్రత్తగా కాపాడుతాను. ఎవడైనా ఆ విగ్రహాన్ని తాకాడో వాడి తల కోట కొమ్మకు వేలాడవలసిందే. నువ్వు మాత్రం ఆ రహస్యం తెలుసుకుని త్వరగా తిరిగిరా. నీకు నా రాజ్యంలో ఏదో ఒక మూల ఇంత ముఖ కట్టబెడతాను. అంతేకాదు, నా కుమార్తెల్లో ఒకరిని అందచందాల్లో నాతో సరితెక్కుగల ఆవిడ్ని నీకిచ్చి వివాహం చేస్తాను అన్నాడు బిగ్గరగా. అయితే రాజు చెప్పినదంతా వినోదుడి చెవిన పడిందో లేదో చెప్పడం కష్టం. అతడు భీతి కోల్పే ధ్వనులతో అంత ఎత్తు నుంచి కిందికి ఉరకలు వేస్తూ దూకుతున్న జలపాతం నీటిలోకి ధైర్యంగా ప్రవేశించాడు. జలపాతం దాటడానికి ఎంతసేపు పట్టిందో వినోదుడికి తెలియలేదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడల్లా తాను వాయువేగంతో ముందుకు దూసుకుపోతున్నట్టు అతడికి కనిపించింది. కొంతసేపటికి వినోదుడు జలపాతం ఆవలి వైపుకు చేరుకున్నాడు. కొండలమయమైన బంగారు లోయ రాజ్యం వంటి ప్రదేశమే అతనికి కనిపించింది. సూర్యకిరణాలు కూడా చూడలేనంత దట్టంగా ఆ ప్రాంతమంతా చెట్లమయంగా ఉన్నది. వినోదుడు దాపులునున్న ఒక చిన్న కొండను ఎక్కి అవతల వైపుకు చూశాడు. చిన్న నదితో చుట్టుబడిన విశాలమైన మైదానం అతని కంటపడింది. ఎవరా కుర్రవాడు అన్న కంఠస్వరం విని వినోదుడు వెనక్కు తిరిగి చూశాడు. పక్కనే ఉన్న మరొక చిన్న కొండ మీద నుంచి గోరు ముసలివాడొకడు అతని కేసి వస్తున్నాడు. వాడికి పొడవైన గడ్డం ఉన్నది. వాడి కళ్ళు పాము కళ్ళలా మెరుస్తున్నవి. వాడు వినోదుని సమీపిస్తూ, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. నా పేరు వినోదుడు, ఇక్కడ ఏమీ చేయడం లేదు. అవును, నువ్వెవరు అన్నాడు వినోదుడు. నువ్వు మాట్లాడే ధోరణి నాకు నచ్చలేదు. నేను ఈ జ్ఞానభూమి ద్వారరక్షకుణ్ణి, పూజారిని.
ఈ క్షణంలో నువ్వేమీ చేయకుండా ఉండవచ్చు, కానీ మునుముందు ఏమి చేయాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు గూనివాడు. నేను చాలా దూరం వెళ్ళాలి, అయితే నేను చేరవలసిన ప్రదేశం ఎక్కడ ఉన్నదో, దానికి దారి ఎటు ఉన్నదో మాత్రం నాకు సరిగా ఇప్పుడు తెలియదు. బహుశా ఈ ప్రాంతం గుండానే వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు వినోదుడు నెమ్మదిగా. అలాగా, అయితే ఈ నదిలో దిగి ఈదుతూ అవతలి గట్టుకు చేరుకో. ఆ పిమ్మటి నీ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అన్నాడు గూనివాడు. త్వరగా గూనివాడిని వదిలించుకోవచ్చు అన్న ఆనందంతో వినోదుడు నదిలోకి దూకాడు. నదిలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి. అతడు ఈదుతూ నదిని దాటి అవతలి గట్టున ఉన్న తుప్పను పట్టుకొని పైకి ఎక్కాడు. తనకు ఎదురుగా గూని ముసలివాడు నిలబడి ఉండడం చూసి వినోదుడు అమితాశ్చర్యం చెందాడు. నువ్వు నది దాటడం నేను చూడలేదు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు వినోదుడు గూనివాణ్ణి. ఆ గట్టున మాయమై యువతల గట్టుకు చేరుకున్నాను అన్నాడు గూనివాడు. అది సాధ్యమా అన్నాడు వినోదుడు ఆశ్చర్యంతో. సాధ్యమే, ఎందుకంటే వాస్తవానికి మనమందరము శక్తి తరంగాలమే. మనకు తగిన జ్ఞానం ఉన్నట్టయితే కావాలనుకున్నప్పుడు శక్తి తరంగాలుగాను ఆ తర్వాత మనుషులుగాను మారుతూ ఉండవచ్చు అన్నాడు గూనివాడు. అలాగా అన్నాడు వినోదుడు. నీకు ముందే చెప్పాను కదా నువ్వు జ్ఞానభూమిని చేరుకున్నావని. అయినా నేను చెప్పిన ఈ జ్ఞానశక్తి కొందరికే పరిమితం అంటూ గూనివాడు వినోదుని సమీపించబోయాడు. వినోదుడు అడుగు వెనక్కు వేశాడు. గూనివాడు కోపంగా కనుబొమ్మలు ముడిచి, అహంకారంతో ప్రవర్తించుకు, నువ్వు నన్ను తప్పించుకోలేవు. నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడివి కావాలంటే నిన్ను తాకి నీకు నామకరణం చేయాలి అన్నాడు. వినోదుడు అన్న నా పేరుకేం లోటు, కొత్తగా నామకరణం ఎందుకు అన్నాడు వినోదుడు. నామకరణం చేసి తీరాలి, అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ పేరు నీకెలా జ్ఞాపకం ఉన్నది అన్నాడు గూనివాడు కోపంగా. అది నా పేరు కనుక జ్ఞాపకం ఉన్నది అన్నాడు వినోదుడు. నువ్వు ఆ నదిలో దిగగానే నీ గతాన్నంతా మర్చిపోయి ఉండాలి. అలా కానప్పుడు నువ్వు ఈ జ్ఞానభూమి పౌరుడు కావడానికి వీల్లేదు అన్నాడు గూనివాడు. నువ్వు అనే ఈ జ్ఞానభూమి పౌరుడు కావాలని నేను ఉబలాట పడడం లేదు. నేను ఈ ప్రాంతం గుండా వెళుతున్న ఒక బాటసారిని మాత్రమే అంటూ వినోదుడు ముందుకు నడిచాడు. మళ్ళీ అహంకారంతో మాట్లాడుతున్నావు, అయినా ఈ జ్ఞానభూమి పౌరుడు కావడంలోని గొప్పదనం నువ్వు గ్రహించడం లేదు. నేనెంతో కాలంగా ఎందరెందరో పరదేశీయులను ఈ జ్ఞానభూమి పౌరులుగా మార్చి ఉన్నాను, కానీ నదిలో ఈదిన తర్వాత కూడా నీ గతాన్ని నువ్వు మర్చిపోలేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. మరొకసారి నదిలో ఈది వస్తావా అన్నాడు గూనివాడు. అదేం కుదరదు అంటూ వినోదుడు ఒకసారి తన వేలికి ఉన్న ఉంగరం కేసి చూసుకున్నాడు. బంగారు విగ్రహం నుంచి తన వేలుకు చేరిన ఆ ఉంగరం కారణంగానే అపాయకరమైన ఆ నదీ ప్రవాహం తన మీద పనిచేయలేదన్న విషయం అతడు గ్రహించాడు. గూనివాడు కోపంతో చప్పట్లు చెరిచాడు. ఆ చప్పట్లు కొండలలో వింత ప్రతిధ్వనులు సృష్టించాయి. ప్రతిధ్వనుల శబ్దం తగ్గడానికి బదులు క్రమంగా హెచ్చసాగింది. ఇటువంటి వింత ప్రతిధ్వనులను నేనెన్నడూ వినలేదు, చాలా తమాషాగా ఉన్నది అన్నాడు వినోదుడు. ఇది తమాషా కాదు నాయనా, ప్రతిధ్వనుల శబ్దాన్ని హెచ్చు చేయడం మేము సాధించిన విజ్ఞాన శాస్త్ర ఘన విజయాలలో ఒకటి అన్నాడు గూనివాడు. అంతలో గుట్టల చాటు నుంచి సైనికులు కొందరు వాళ్ళ కేసి రాసాగారు. ఆ పరదేశిని బంధించండి అని ఆజ్ఞాపించాడు గూనివాడు. వాళ్ళు వినోదుడిని చుట్టుముట్టారు. కానీ వినోదుడు ఒక గెంతున సైనికులకు ఆవలందున్న బండ మీదకి దూకి వాళ్లకు పట్టుబడకుండా పరిగెత్తసాగాడు. అయినా సైనికులు వదలకుండా తరమసాగారు. అతడు పరిగెట్టి ఆఖరికి ఒక లోయ ప్రాంతాన్ని చేరుకున్నాడు. లోయ చివర ఒక పెద్ద భవనము, కొన్ని ఇళ్ళు అతడు కనిపించాయి. అక్కడికి చేరుకున్నట్టయితే సైనికుల బారి నుంచి తప్పించుకోవచ్చునన్న ఆశతో వినోదుడు శక్తి కొద్దీ పరిగెత్తాడు. అయితే సైనికులు మరింత వేగంగా అతన్ని సమీపించారు. ఇక వాళ్లకు పట్టుబడక తప్పదన్న భయంతో వినోదుడు సైనికుల వైపు తిరిగి చూశాడు. అంతవరకు తనను వెన్నంటి తరుముకుని వచ్చిన సైనికులు ఆ క్షణంలో అక్కడే నిలబడి పక్కన ఉన్న మరొక చిన్న కొండ మీదకి వణికిపోతూ చూస్తున్నారు. వినోదుడు కూడా అటుకేసి చూశాడు. అక్కడ దృశ్యం అతనికి దిగ్భ్రాంతి కలిగించింది. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.